జరుగుతుంది. మరి దీనికి అభిమానులు కార్యకర్తల నాయకులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఏవైతే ఈవేళ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం వారు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు అనుకుంటాడు ఏదో చేయండి, రాజశేఖర రెడ్డి గారిని దిద్దుకోవాలని కోరుకుంటాడు. అందు గురించి ఆయన ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పథకాలు ఏదోలాగా వాటిని తగ్గించాలనే ఉద్దేశంతో చాలా ఆరోగ్యశ్రీకి ఫండ్స్ ఇవ్వట్లేదు. అలాగే ఈ విద్య సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్కి ఫండ్స్ ఇచ్చేయట్లేదు. రకరకాలుగా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన స్కీములన్నీ కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు. అలాగే ఈవేళ మరి ఇంటింటికి కూడా స్మార్ట్ మీటర్ పెడుతున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. దీనికి జనాలకే స్మార్ట్ మీటర్ పెడుతున్నారంటే అయ్యో స్మార్ట్ మీటర్ లాగా స్మార్ట్ ఫోన్ లాగా స్మార్ట్ మీటర్ ఉంటుందని ఆనందపడుతున్నారు. కానీ రేపు పొద్దున స్మార్ట్ మీటర్ బిగించగా తెలుస్తుంది కష్టాలు ఎలా ఉంటాయి. ముందే డబ్బులు కట్టి ఛార్జింగ్ చేసుకోవాలి. అర్ధరాత్రిగా ఛార్జింగ్ అయితే అయిపోతే కరెంటు బాగుంటాయి. అలాగే బిల్లులు పొద్దున రకం, మధ్యాహ్నం రకం, సాయంత్రం రకం బిల్లులు వస్తుంది. ఏది మీ కంట్రోల్లో ఉండదు. ఒక స్మార్ట్ మీటర్ పెట్టాడంటే కంట్రోల్ అంతా కూడా ఆదాని యాడ్లోకి వెళ్ళిపోద్ది. ఇది మొత్తం రాష్ట్రంలో ఉన్న జనాభా అందరూ కూడా ఆదాని కంట్రోల్లో ఉంటారు ఈ పవర్ బిల్లుకి సంబంధించి. మరి దీన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు కొనసాగించారో తెలియదు. నరేంద్ర మోడీ ఇన్ఫ్లుయెన్సా లేకపోతే మరి ఇద్దరికి ఏమన్నా ఆదాని గారు ఏమన్నా డబ్బులు ఫండ్స్ ఏమన్నా లంచాలు కానీ ఏమన్నా ఇచ్చాడో ఏంటో మరి మనకు తెలియదు. ఇవాళ మీరు డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణం స్మార్ట్ మీటర్లో ఏవైతే బిగించున్నారో వాటిని బిగించకుండా ఆపండి. ఆధారంగా విద్యుత్ ఒప్పందం ఏదైతే చేసుకున్నారో మీరు ఆ విద్యుత్ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మీరు కానీ నేను ఈ విషయం మీద ఇవాళ 8వ తారీఖు 10వ తారీఖు గురువారం రోజున గోదావరి పెట్టుకున్న సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆఫీస్ దగ్గర దీక్ష చేస్తున్నాడు. దీక్ష చేయాలని చెప్పి నిశ్చయించాం. మరి 10వ తేదీ ఉదయం 8-9 ఆ టైంలో దీక్ష కూర్చోటం, సాయంత్రం 6 గంటల వరకు కూడా స్మార్ట్ మీటర్లో బిగించడం తక్షణం ఆపేయాలి. ఆదాయంతో చేసుకున్న విద్యుత్ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని తక్షణం రద్దు చేసుకోవాలనే డిమాండ్ తోటి అక్కడ నిరాదీక్ష కూర్చోవడం జరుగుతుంది. ప్రజలందరూ ఆలోచించండి. ఈ స్మార్ట్ మీటర్ కానీ బిగిస్తే మీరందరూ కూడా మీ ఇంట్లో ఆధారంగా కూర్చున్నట్టే. అలా రాకుండా ఉండాలంటే మీరందరూ ఆ దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు తెలియజేయాలని చెప్పి మరి ప్రజలందరినీ కూడా కోరుకుంటాం. కాబట్టి పత్రికా సోదరులు అందరూ కూడా అందరికీ ఇంటికి మీటర్లు ఉంటాయి, మీటర్లు లేదు రావట్లేదు. కాబట్టి కరెంట్ దాకా ఈ రోజు రావట్లేదు. రేపు పొద్దున ఈ కరెంట్ ఎందుకు ఎంచుకున్నారని బాధపడకుండా ఉండాలంటే స్మార్ట్ మీటర్ బిగించడం ఉండాలి. కాబట్టి అందరూ వచ్చి 10వ తారీఖు ఉదయం 9 గంటలకల్లా గోదావరి పెట్టుకుంటూ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఆయన ఆఫీస్ ముందు